లీగల్ సర్వీస్ అథారిటీ వారు రానున్న కాలంలో 2 ప్రోగ్రామ్స్ని కండక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ నెల 26వ తారీఖున రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ 6 మండలాల్లో మన న్యాయ సేవా సంస్థ పిల్లలందరికీ రాజ్యాంగం మీద అవగాహన, అట్లానే రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపం తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో విద్యార్థులకి దగ్గర 1000 మంది వరకు వివిధ రకాలైనటువంటి కాంపిటీషన్స్ పోటీలను నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అన్ని విద్యా సంస్థలు, అట్లానే జిల్లా విద్యాధికారి, ఇంటర్మీడియట్ జిల్లా విద్యాధికారి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిఎన్ఆర్ కాలేజ్, ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కాలేజ్, కేజీఆర్ఎల్, దీంతోపాటు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీవీ రాజ్ ఫౌండేషన్ విష్ణు కాలేజీ వాళ్ళు కూడా చాలా ఔదార్యంగా ముందుకు రావటం, వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో విద్యార్థులకి వివిధ రకాలైనటువంటి పోటీలు నిర్వహించడం, పోటీదారులకి నిలబడి ఫస్ట్, సెకండ్, థర్డ్ నిలబడ్డటువంటి విద్యార్థులకి 26వ తారీఖు 9 గంటల నుంచి 12 గంటల సమయంలో విష్ణు కాలేజ్ కాంపౌండ్లో రాజ్యాంగ దినోత్సవ వేడుకల్ని మండల లీగల్ సర్వీస్ అథారిటీ మరియు బీవీ రాజ్ ఫౌండేషన్ వారి యొక్క సహాయంతో సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది. అట్లానే విద్యార్థులకి ఆ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్, అట్లానే మనం డిసెంబర్ 13వ తారీఖు కనుక చూస్తే మన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం వారి యొక్క ఆదేశానుసారం అన్ని జిల్లాల్లోనూ అన్ని కోర్టు ప్రాంగణాల్లోనూ లోక్ అదాలత్ను నిర్వహించడం జరుగుతుంటుంది. ఈ మెగా లోక్ అదాలత్లో రాజీ కాబడే అన్ని రకాలైనటువంటి క్రిమినల్ కేసుల్ని, అట్లానే ఇరు పార్టీలు కనుక రాజీ చేసుకోవాలని తలంపున్నటువంటి సివిల్ దావాలను కూడా రాజీ చేయడం జరుగుతుంటుంది. ముఖ్యంగా రాజమార్గం ఇది ఎందుకంటారు అంటే, ఇక్కడ గెలుపోటములు ఉండవు, ఇద్దరూ గెలిచినట్టే. అట్లానే సౌద్భావ వాతావరణంలో జరుగుతాయి కాబట్టి మరి ఒక్కసారి మళ్ళీ కోర్టు మెట్లెక్కే అవకాశం లేకుండా వారి మధ్య ఉన్నటువంటి ఎటువంటి వివాదాన్నైనా అంతిమంగా పరిష్కరించుకొని ఇద్దరూ లబ్ధి పొంది, అట్లానే వారి యొక్క సమయాన్ని, ధనాన్ని, మనశ్శాంతిని అన్నిటినీ ఆదా చేసుకుని కొత్త ఉత్సాహంతో జీవించే అవకాశాన్ని కలిగి ఉంటారు. కాబట్టి రాజీ మార్గం ఎప్పుడైనా మంచిదే. అట్లానే రాజీ చేసుకోవాలన్న తలంపున్నటువంటి కక్షదారులు, న్యాయార్థులు ఎవరైనా సరే ఎటువంటి న్యాయ సలహాలు కావాలన్నా అందించడానికి మండల న్యాయ సేవా సంస్థ ఎప్పుడూ ముందే ఉంటుంది. మన న్యాయస్థానం పరిధిలో వివిధ రకాల న్యాయ సహాయాన్ని అందించడానికి న్యాయవాదులు, అట్లానే మధ్యవర్తిత్వం నడిపించడానికి శిక్షణ పొందినటువంటి న్యాయవాదులు కూడా ఉన్నారు. కాబట్టి ఈ 6 మండలాల్లో ఉన్నటువంటి మన భీమవరం న్యాయ పరిధిలో ఉన్నటువంటి కక్షదారులు, న్యాయార్థులు ఎవరైనా సరే ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఆ వినియోగించుకునే అవకాశాన్ని వారి దాకా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా చేరాలని సంకల్పంతో ఈరోజు మీ అందరితో మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి భీమవరం న్యాయస్థానం పరిధిలో ఉన్నటువంటి అందరికీ, విద్యార్థులకు ముఖ్యంగా చెప్పేదేమంటే 26వ తారీఖు జరిగే కార్యక్రమంలో విద్యార్థులు విరివిగా పాల్గొని రాజ్యాంగం మీద అవగాహన కలిగించుకోవడానికి ప్రయత్నం చేయాలని, అట్లానే న్యాయార్థులు, కక్షదారులు ఎవరైనా సరే 13వ తారీఖు జరిగే లోక్ అదాలత్ని విజయవంతం చేయాలని ఆశిస్తూ కోరుకుంటున్నాను.